అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం సంస్కృతి ధార. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 18 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం మనకు ఇష్టమైన పూలతో నిండకపోయినా మనమే మనసులో సువాసనను పండించాలి. అప్పుడే ఏ కష్టము భారంగా అనిపించదు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 19, 2025 శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 6:08 సూర్యాస్త సమయము 6:11 చంద్రోదయము 3:48 చంద్రాస్త సమయము 5:04 ఈ రోజున తిథి త్రయోదశి. సెప్టెంబర్ 18 రాత్రి 11:24 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 19 రాత్రి 11:37 వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఆశ్లేష. సెప్టెంబర్ 18 ఉదయం 6:32 నుంచి సెప్టెంబర్ 19 ఉదయం 7:05 వరకు తదుపరి మక. ఈ రోజున రాశి కర్కాటక రాశి. సెప్టెంబర్ 19 ఉదయం 7:05 వరకు తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. యోగము సిద్ధ. సెప్టెంబర్ 18 రాత్రి 9:37 నుంచి సెప్టెంబర్ 19 రాత్రి 8:41 వరకు తదుపరి సాధ్య. కరణము గరిజ. సెప్టెంబర్ 19 ఉదయం 11:27 వరకు తదుపరి వనిజ. సెప్టెంబర్ 19 రాత్రి 11:37 వరకు తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము రాత్రి 7:35 నుంచి రాత్రి 9:15 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:33 నుంచి ఉదయం 9:21 వరకు, మరలా మధ్యాహ్నం 12:34 నుంచి మధ్యాహ్నం 1:22 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:09 వరకు, గుళిక కాలము ఉదయం 7:38 నుంచి ఉదయం 9:09 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:32 నుంచి 5:20 వరకు, అమృత కాలము ఉదయం 5:27 నుంచి ఉదయం 7:05 వరకు, మరలా ఈరోజు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 5:35 నుంచి ఉదయం 7:15 వరకు అమృతకాలం అనేది ఉంటుంది. గోధూళి ముహూర్తము రాత్రి 6:15 నుంచి రాత్రి 6:38 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:13 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:34 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఆది పరాశక్తి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అష్టవసువులు శపథం వల్ల ఎవరు గంగ గర్భంలో జన్మించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే మాస శివరాత్రి, మాఘ స్మార్మక, ప్రదోష వ్రతము. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు కాదండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర, కుంభరాశులు. ఈ రాశులకు సెప్టెంబర్ 19 ఉదయం 7:05 వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం 7:05 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 19 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.